ఈ రాడ్ కొట్టుడు మూవీస్ ఏమో గాని చూసి చూసి నేను పోయేలా ఉన్నా. 20 ఏళ్ల నుంచి అవే రంబోలా మూవీస్. మాట్లాడితే రైమ్స్, సీన్స్ చూపిస్తే సీరియల్ లాగా అందరం హాల్ ఒక రౌండ్ వేయటం, సేవియర్ టెంప్లెట్ ఇక పసపస నరుకుడు, చూసే నాకేమో సావు. ఎప్పుడు ఇవేనా? కొంచెం కూడా బోర్ కొట్టదా అండి? సంక్రాంతి అనగానే చాలు బాడీస్లు బొందబెట్టు రాడ్లు దింపు అన్నట్టు అయిపోయింది. ఇట్స్ లైక్ మాస్ ప్రొడ్యూసింగ్ రోబోట్స్ లాగా చేశారు. నా వరకు అయితే ఇది డాకు డాకు మహారాజ్ కాదు, రాడ్డు రాడ్డు మహారాడ్డు. హెడ్డేక్ వచ్చేసింది బాబోయ్. లోకేష్ కనకరాజు లాగా తీద్దాం అనుకున్నట్టున్నారు. బట్ ఏమైందో ఏమో, ఆచారం ప్రకారం యాజ్ యూజువల్ రాడ్డు కొట్టుడు మూవీ తీశారు. బై ద వే, టెక్నికల్ వర్క్ చాలా బాగుంది. తమన్ స్కోర్ అండ్ విజయ్ కార్తిక్స్ సినిమాటోగ్రఫీ, వీళ్ళిద్దరూ డ్యూటీ చేశారు. అదేంటో తమన్ పలానా వాటిల్లో బాగా కొడతారు అనుకున్నప్పుడల్లా ఏం మాత్రం డిసప్పాయింట్ అయ్యారు. మీరు చేయలేదు కానీ సినిమా ఎక్స్పీరియన్స్ మాత్రం బాగా చేసేసింది. కాలంలో ముందుకెళ్ళాలంటుంటారు, బట్ అదేంటో బాలకృష్ణ గారి ఫిలిమ్స్ విషయంలో ఒకే చోట ఆపేసినట్టు అనిపిస్తుంది. ఎవరన్నా ముందుకు తీసుకెళ్తారేమో అనుకున్న ప్రతిసారి సారీ బ్రో, అవే తీస్తాం, మళ్ళీ మళ్ళీ అవే తీస్తాం అన్నట్టు అయిపోయింది. సినిమా మొత్తంలో నాకు బాగున్న పోర్షన్ ఏదన్నా ఉందంటే ఇంటర్వెల్. నాగవంశీ గారు ఎందుకు ఇంటర్వెల్నే స్ట్రెస్ చేశారో అర్థమైంది. అది తప్ప మిగతాదంతా మటాష్ అని ఆయన ముందే హింట్ ఇచ్చారు. ఇంటర్వెల్ పోర్షన్ ఒక పావు గంట తప్ప సినిమాలో ఏం లేదు. విక్రమ్ సీన్ వేసారు, సరే ఉన్నంతలో ఇదే కొంచెం బాగుంది. అయినా నా పాయింట్ ఏంటంటే, ఒకప్పుడు వీడియోలో చెప్పాను విక్రమ్ మూవీలాగా మన ఇండస్ట్రీలోని పెద్ద హీరోలకు ఒక సినిమా పడాలి అని. అక్కడ నా ఉద్దేశంలో నేనేదో అలాంటి ఒక స్క్రీన్ ప్లే బేస్డ్ మూవీ తీస్తారని. బట్ అందులోని సీన్ లేపేసి తీసారేంటండి. ఇక చిన్న పాపతో ఉండే సీన్స్, ఫ్లాష్ బ్యాక్ అండ్ సెకండ్ హాఫ్కి ఒక పెద్ద దండం పెట్టేయచ్చు. మరీ ముఖ్యంగా ఇక సెకండ్ హాఫ్ అయితే ఫుల్ డెడ్. చిన్న పాప విషయంలో కానీ, ఊరు నీళ్ళ విషయంలో కానీ బాలయ్య వచ్చి సేవియర్ అవతారం ఎత్తాలి, ఏ చెయ్యాలి అని పెట్టినట్టున్నాయి కానీ అసలు కనెక్టే అవ్వలేదు. ఎందుకవుతాయి? మన హీరో వెళ్ళి డైలాగ్స్ వేయడానికి, రైమ్స్ పాడడానికే ఉన్న కాన్సన్ట్రేషన్ ఎమోషన్ వైజ్ లేదు. విలన్స్ వైజ్ ఒకడు క్రూరుడు అని పెట్టేస్తే ఆ ప్రజల మీద ఎమోషన్ అవ్వదు కదండి. అలా అయితే బోయా విలన్స్ క్రూరత్వానికి అన్ని ఫిల్మ్స్ కంటే 10 టైమ్స్ ఎమోషన్ రావాలి. బట్ యాక్చువల్లీ తలపోటు వస్తుంది. నాకు రియల్లీ డాకు టేజర్ అంటే ఇష్టం. షార్ట్స్ అవ్వచ్చు, బీజిఎం అవ్వచ్చు, ఏదో సంథింగ్ స్పెషల్ చూడబోతున్నా అనే ఫీలింగ్ వచ్చింది. బట్ సినిమా మటుకు యాజ్ యూజువల్ అదే రొటీన్ రొట్ట కొట్టుడు, రొటీన్ రాడ్ ఎగ్జిక్యూషన్ ఉంది. అసలు ఆ ఓల్డ్ సేవియర్ టెంప్లెట్స్ వల్లే సగం ఎక్స్పీరియన్స్ పోతుంది. ఊరి ప్రజలు ఆదుకోవాలి, వాళ్ళకి అండగా ఉండాలి, రిపీట్. అయినా అసలు ఆ సెకండ్ హాఫ్ ఏంటండి అది? ఆ చిన్న పాప ఇంట్లో జరిగిన ప్రీ ఇంటర్వెల్ నుంచి వచ్చిన ఇంటర్వెల్ వరకు జరిగే యాక్షన్ చూసి, సరే సెకండ్ హాఫ్లో ఇలాంటివి ఇంకో 2 సీన్లు ఉంటే పోన్లే ట్రై చేశారని అనుకొని వచ్చేద్దాం అనుకున్నా కానీ లేచి వెళ్ళిపోదామనే లెవెల్లో చిరాకు తెప్పించారు సెకండ్ హాఫ్. ఇంకా క్లైమాక్స్ అసలు మాటలు లేవు, చాలా వరస్ట్ అసలు. అయితే త్వరగా పొడి చేస్తే నేను పోతా ఫీల్స్ అనమాట. పర్ఫార్మెన్సెస్ వైజ్ ఫస్ట్ హాఫ్ బాలయ్య బాగున్నారు, బాగా యాక్ట్ చేశారు. బట్ సెకండ్ హాఫ్ మొత్తం డల్ అనిపించడం వల్ల ఏమో కానీ అంత అనిపించలేదు. బాబీ డియోల్ అయితే ఇంటర్వెల్లో బాగా చేశారు, మిగతా చోట్ల అంత అనిపించలేదు. ఇంటర్వెల్లో విలన్ని పెట్టినట్టు ఫీలింగ్ వచ్చింది కానీ సెకండ్ హాఫ్లో మాత్రం చాలా వీక్ చేశారు. రిమైనింగ్ ఆల్ బాగా చేశారు వాళ్ళ వాళ్ళ రోల్స్లో. ఇంకా బీజిఎం, సినిమాటోగ్రఫీ అండ్ ప్రొడక్షన్ వాల్యూస్ ఇవి బాగున్నాయి. సాంగ్స్ అయితే అన్ని సినిమాలు భాగంగా వెళ్ళిపోయాయి, ఆల్ గుడ్ ఎక్సెప్ట్ దిస్ వన్. అవసరమా అండి ఈ సాంగ్? నేనేమంటున్నా అంటే, ఎవరిని దింపాలి, ఎలాంటి స్టెప్పులు వేయించాలని పెట్టిన కాన్సన్ట్రేషన్ కాస్త ఇంట్రెస్ట్ క్రియేట్ చేసే రైటింగ్లో పెట్టుంటే ఓకేలే అనుకునేవాడిని అని. ఫైనల్లీ అదే ఓల్డ్ రొటీన్ రాడ్ కొట్టుడు మూవీ. ఎన్నిసార్లు చేస్తారో, ఎన్నిసార్లు చూడాలో ఏంటో, మీ ఇష్టం మరి. సినిమా చూస్తుంటే మీకు ఎలా ఉందో కింద కామెంట్స్లో మాతో తప్పకుండా షేర్ చేసుకోండి. విల్ మీట్ ఇన్ నెక్స్ట్ వీడియో. థ్యాంక్ యూ. జై హింద్.